కట్లు విప్పుతాను, నా వయలెన్స్తో నేను ప్రజలను ఫ్రీ చేస్తాను. నా దేవుడు వారిని చూచి నవ్వాడు. నా కుమారుడు సింహాసనాసీనుడు అవ్వబోతున్నాడు. నా సింహాసనుడు సియోనులో ఊరేగించబడబోతున్నాడు. నా కుమారుడు సియోనులో ఆయన రాజ్యమును సియోను నుండి పరిపాలించబోతున్నాడు అని చెప్పాడు. అయితే అందరూ అనుకున్నారు, శిష్యులు కూడా అనుకున్నారు, అయితే ఇక రాజ్యం వచ్చేసిందా, మాకు ఇచ్చేస్తావా? ఒక ఆయన అయితే వాళ్ళ అమ్మనేసుకుని ఇద్దరు కలిసి దాన్ని ఏమంటారు, రికమెండేషన్ లెటర్ తెచ్చుకున్నారు. మరి నీ రాజ్యం వస్తే నా కొడుకు రైట్ సైడ్ ఒకడు, నా ఇంకొక కొడుకు లెఫ్ట్ సైడ్, అంటే ఒకడు అమిత్ షా అవ్వాలి, అంటే ఈయన మోదీ, నువ్వు ఒకడు అమిత్ షా అవుతాడు, ఇంకొకడు పీయూష్ గోయల్ అవుతాడు అని చెప్పుకొని వచ్చారు. ఆయన అన్నాడు, అది నా చేతిలో లేదు, దట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, ఐ డోంట్ డిసైడ్. ఆయన అర్థం ఏమిటంటే అది నాకు తెలియదు, నేను చేత కానివాడిని అని కాదు. ఆయన అన్నాడు, అది నిర్ణయించుకోవాల్సింది నీవు, అది నీ చేతిలో ఉంది. ఆయన రాజ్యమందు శ్రేష్ఠుడు అవ్వాలి అని అంటే ఈరోజు అందరికంటే, లేకపోతే అందరికీ సేవకుడవవు. నేను చూపిన మార్గము, నా మార్గము, దేవుని రాజ్య మార్గము, అది సేవ, అది సేవా తత్పరత, అది పనిచేయటం, అభిషేకించటము ద్వారా అయితే నేను తండ్రికి ప్రియకుమారుణ్ణి అయ్యానో, ఈ ప్రియకుమారుడు ఈయన మాట వినుండి అని నా తండ్రి నాతో చెబుతున్నాడు. ఏ ఆత్మ